ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 274, 275, 276 గల నంబర్లలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన నివేశన స్థలాల్లో స్తోమత గలవారు ఇళ్లను నిర్మాణం చేపట్టారు. ఇంటి స్థలాలను తిరిగి ప్రభుత్వం డంపింగ్ యార్డుకు అనుమతించడంతో మున్సిపల్ అధికారులు డంపింగ్ యార్డుగా మార్చుకుని గత కొంతకాలంగా చెత్త వేస్తున్నారు. సదరు బాధితులు గత సంవత్సరం నుండి మున్సిపల్ కార్యాలయం చుట్టూ, ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తమకు కేటాయించిన స్థలాలను తమకు ఇవ్వాలని తమ గోడును వెళ్లబుచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా బాధితులు సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా కదిలిన యంత్రాంగం సర్వే నంబర్ 274, 75, 76లలో క్షేత్రస్థాయిలో ఆర్డీఓ ఎస్ రమేష్ బాబు విచారణ చేపట్టారు. ఆర్డీఓ పరిశీలనకు వస్తున్నట్టు తెలుసుకున్న సదరు బాధితులు డంపింగ్ యార్డుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్డీఓతో తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. దీనిపై ఆర్డీఓ ఎస్ రమేష్ బాబు స్పందిస్తూ ప్రతి ఒక్క బాధితునికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని, ఇందులో డంపింగ్ యార్డుకు ఎంత భూమి కేటాయించారో, మిగతా వారికి ఎంత స్థలాన్ని కేటాయించారో క్షుణ్ణంగా పరిశీలించి దానిపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రతి ఒక్క బాధితునికి శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన మీడియా ముఖంగా హామీ ఇచ్చారు. ఆర్డీఓ వెంట జమ్మికుంట ఎంఆర్ఓ గట్ల రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్, రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించి తమ నివేశన స్థలాల్లో హద్దులు చూపించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి వెంకన్న, పిక్కల కమల, ఏ సరిత, కృష్ణవేణి, ఎన్ పద్మ, రాజలక్ష్మి, సతీష్, ఆకుల రాజేందర్, మంద సమ్మయ్యలతో పాటు సుమారు 100 మంది దాకా బాధితులు పాల్గొన్నారు. దాదాపు ఇల్లు ఇవన్నీ ఇల్లు మాయే సార్. పట్ట మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సార్, పట్ట వాళ్ళకే ఉంది సార్. ఇది వీరయ్య సార్, ఇది వీరయ్య సార్, వీరయ్య బాగా ఉన్నా సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు సార్ అనిల్, ఇంకా తర్వాత ఆయన సార్, ఇంకా తర్వాత ఆయన చూద్దాం కమలక్క పిల్లర్లు వస్తే పిల్లర్లు సంతోష్ తర్వాత వర్క్ ఆర్డర్ ఇచ్చినది ఫేస్బుక్ అగ్రిమెంట్ లైవ్ అగ్రిమెంట్ ఒకసారి మనకు ఇందులో ఎవరెవరి వస్తారని అదే వేసిన పేర్లు లేవు మనకు వాళ్ళ స్ట్రక్చర్స్ ఎవరైనా మనకి ఇది ఉంది కదా
వీటిలో ఎవరి వస్తున్నాయి, ఎవరి ప్లాట్ వస్తున్నది. ఇప్పుడు నువ్వు ఇల్లు అన్నావు, లింటర్ లెవెల్ దాకా అయింది, నీ ఇల్లు వస్తుంది అంటే ఇవి కొన్ని వీళ్ళు మార్కౌట్ చేసినవి ఉన్నాయి. ఒక్కసారి మనం ఎవరి దానిలో ఇండివిజువల్లీ తిరిగి చూసుకుంటే వాళ్ళ పేర్లు అన్ని రికార్డు చేసుకొని ఆ ఫోటోలు తీసుకుంటే మళ్ళీ ఏం చేద్దాం, ఇందులో ఫిజికల్గా ఉన్నది వీళ్ళు చేద్దామంటారు, మీరు నా ఇల్లు నువ్వు ఎట్లా తీసేస్తావు అంటారు. అది మళ్ళీ మొదలవుతుంది, ముందవుతుంది. వాడు ఏం చేస్తాం, దానికి కాంట్రాక్ట్ ఇచ్చిన నచ్చి కూర్చుంటారు. నాకు అది ఆదేశాల ప్రకారంగా గ్రీవెన్స్లో మనకి ఇక్కడ ప్లాట్స్ ఇచ్చిండ్రు, మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని ల్యాండ్ అలాట్ చేసిందంటే దాన్ని ఒకసారి వెరిఫై చేద్దామని వచ్చినాం. ఫిజికల్గా తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్ ప్లస్ రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది కలిసి విజిట్ చేయడం జరిగింది. ఇందులో మనకు మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి బౌండరీ లైన్ ఫిక్స్ అప్ చేసుకొని అందులో ఎవరెవరి ప్లాట్స్ ఉన్నాయి, ఎవరెవరి ఇళ్ళు అన్నా ఏమన్నా ఉన్నాయా, స్ట్రక్చర్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాం. అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళు ఎవరి ఉన్నాయి, ఎవరి అన్న ప్లాట్స్ ఉన్నట్టయితే లేఅవుట్ ప్రకారంగా ఫిక్స్ అప్ చేసేసి వాళ్ళ ప్లాట్స్ వాళ్ళకి కట్టుకునే విధంగా ఎవరి అభ్యంతరం లేకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ టోటల్గా ఈ విజిట్ చేసినటువంటి దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేసి వీళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని తెలియజేసుకుంటాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.